గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఐ ఆమ్ సో సారీ, హిందూ అనాలిసిస్ లేట్ అయింది ఈరోజు. మై వెరీ అపాలజీస్. కాస్త హెల్త్ సపోర్ట్ చేయక కాస్త ఇబ్బంది పడ్డాం. సో బట్ ఫైనల్లీ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. బిఫోర్ స్టార్టింగ్ టుడేస్ హిందూ అనాలిసిస్ మంచి ఆర్టికల్స్ వచ్చినాయి, బాగా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది, రైట్. సో బిఫోర్ స్టార్టింగ్ టుడేస్ హిందూ అనాలిసిస్ లెట్ మీ టాక్ అబౌట్ అవర్ సబ్జెక్ట్ కోర్సెస్ అండి, రైట్. యూపీఎస్సీ కోర్సెస్ మనం ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది, రైట్. యూపీఎస్సీ పాలిటీ, యూపీఎస్సీ ఎకానమీ, ఈ రెండు సురేష్ సార్ చెప్పడం అనేది జరుగుతుంది. సురేష్ సార్ తాలూకా మీరు ఇది ఫాలో అవుతున్నట్టే అనుకుంటున్నాను. ఎడిటోరియల్స్ అద్భుతంగా చెప్తారు. ఎకానమీ అనేది మా కోర్ మా ఎల్టీఎక్స్ క్లాసెస్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అంటే ఎకానమీ అత్యద్భుతంగా చెప్పబడుతుంది. పాలిటీ అండ్ ఎకానమీ, ముందు ఎకానమీ ఫస్ట్. ఎకానమీ చాలా బాగా చెప్పబడుతుంది. ఒక్కసారి ఎకానమీ శాంపుల్ వీడియోస్ చూడండి, సురేష్ సార్ ఎలా చెప్తున్నారో చూడండి. చూసిన తర్వాత మీ డెసిషన్ ఒకసారి చూడండి. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, శాంపుల్ వీడియోస్ ఒక్కసారి చూడండి, రైట్. దాంతోపాటు హిస్టరీ అనేది ఎవరు టీచ్ చేస్తారంటే నేనే టీచ్ చేస్తానండి స్వయంగా. నా తాలూకు టీచింగ్ స్టైల్ మీకు నచ్చినట్టయితే మీరు హిస్టరీ కోర్స్ కూడా తీసుకోవచ్చు, రైట్. మంచి నోట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. హిస్టరీని కథల రూపంలో చెప్పుకోవడం అనేది, స్టోరీ టెల్లింగ్ రూపంలో చెప్పుకోవడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీకి వెరీ డీప్గా, చాలా దీనిగా ఇప్పుడు పేపర్ ఎంతైతే టఫ్గా వస్తుందో దానికి తగినట్టుగానే చెప్పడం అనేది జరుగుతుంది, రైట్. దాంతోపాటు యూపీఎస్సీ ఎథిక్స్ అనేది శ్యామ్ సార్ చెప్పడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అనేది నేనే స్వయంగా చెప్తానండి, రైట్. నన్ను నమ్మండి. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ మీరు కోర్స్ తీసుకుంటే మిమ్మల్ని కరెంట్ అఫైర్స్లో మాస్టర్స్గా చేసే బాధ్యత నాది. ఇప్పుడే మీరు చూస్తున్నారు హిందూ అనాలిసిస్లో ఎంత డీప్గా చెప్పడం అనేది జరుగుతుందో బ్యాక్గ్రౌండ్ నుంచి. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్లో 4 లైవ్ సెషన్స్ అనేవి ఉంటాయి, డౌట్ క్లియరెన్స్ సెషన్స్ అనేవి ఉంటాయి. అంటే హిందూ అనాలిసిస్ డౌట్స్ కానీ లేకపోతే ఏ డౌట్స్ అయినా మీరు నన్ను అడగచ్చు. డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి, 4 లైవ్ సెషన్స్ ఉంటాయి, ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ ఉంటాయి, దాంతోపాటు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అనేవి ఉంటాయి. కరెంట్ అఫైర్స్లో మిమ్మల్ని మాస్టర్స్ చేయాలి. కరెంట్ అఫైర్స్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు అటెంప్ట్ చేయగలరు. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్లో ఏమొస్తుందో నాకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు. కరెంట్ అఫైర్స్లో ఏంటి, జిఎస్ పేపర్ 2 మొత్తం కరెంట్ అఫైర్సే ఉంటుంది. ప్రిలిమ్స్లో కూడా ఎక్కువ వెయిటేజ్ అనేది దేనికి ఉంటుంది, కరెంట్ అఫైర్స్కే ఉంటుంది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్స్ పాలిటీ, కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్స్ ఎకానమీ, కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్స్ హిస్టరీ, కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్స్ ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, దాంతోపాటు జాగ్రఫీ, అన్ని సబ్జెక్ట్స్ మిక్స్ అయి వస్తాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ అన్నీ మిక్స్ అయ్యి వస్తాయి. నేను డీటెయిల్గా ప్రతిదీ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది, న్యూస్లోకి వచ్చిన ప్రతి ఆస్పెక్ట్, రైట్. దాంతోపాటు యూపీఎస్సీ జాగ్రఫీ అనేది నారాయణమూర్తి సార్ చెప్తారు. ఒక్కసారి మీరు శాంపుల్ వీడియోస్ ఉంటాయి చూడండి, చూసి మీ డెసిషన్ అనేది తీసుకోండి. ఈచ్ సబ్జెక్ట్ కోర్స్ వచ్చి 7,000 రూపాయలండి, 7,000 రూపీస్. మేము పెర్ మంత్ మీరు 2,000 కట్టి జాయిన్ అయ్యే అవకాశం అయితే మీకు ఇస్తున్నాం. 2,000 కట్టి మీరు ఇండివిజువల్ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు, రైట్. 2,000 కట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. జస్ట్ 2,000 కట్టి ఏదో ఒక సబ్జెక్ట్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, ఎథిక్స్, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏది కావాలన్నా, కరెంట్ అఫైర్స్ మీరు అద్భుతంగా రాణించవచ్చండి, రైట్. ఎంసీక్యూ సెషన్స్ కానీ మంచి రెస్పాన్స్ వస్తుంది. మీకు చాలా బాగా డీప్గా బ్యాక్గ్రౌండ్తో చెప్పడం అనేది జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి. మీకు నాకు పర్సనల్ సపోర్ట్ ఉంటుంది, పర్సనల్ మెంటర్షిప్ కూడా ఉంటుంది, డౌట్ క్లియరెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, రైట్. ఒక కామన్ మ్యాన్కి, ఒక లే మ్యాన్కి ఎలా చెప్పాలో అలా చెప్పడం అనేది జరుగుతుంది, రైట్. వండర్ఫుల్ కోర్స్, ఆలోచించండి, రైట్. ఈరోజు హిందూ అనాలిసిస్లోకి వెళ్దాం. మనం మాట్లాడుకోబోయే ఆర్టికల్ వచ్చేసి ఎంఎస్పీ ఈజ్ కీ టు ఇండియాస్ ఫుడ్ సెక్యూరిటీ. ఎవరు చెప్పారంటే స్వయాన మన ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఏ ఈవెంట్లో చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఏంటి దీని కథ, ఎంఎస్పి అంటే ఏంటి, ఇవన్నింటినీ డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ని మనం సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్లో చదువుకుంటాం. దాంతోపాటు జిఎస్ పేపర్ 3 ఎకానమీలోకి సంబంధించినట్టు కూడా చదువుకుంటాం. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చూడండి అసలు ఏం చెప్పారు అంటే నరేంద్ర మోడీ గారు, మన ప్రైమ్ మినిస్టర్ 75th యానివర్సరీ ఆఫ్ ఫుడ్ అండ్ యుఎన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అండి. ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తాలూకా ఇది ఎక్కడుందండి, హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, ఇటలీ,
లో ఉండడం, రోమ్లో ఉండడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండమ్మా, ఎప్పుడు ఫుడ్ అని ఎప్పుడైనా వచ్చిందనుకోండి, దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఏ యుఎన్ ఆర్గనైజేషన్లో ఫుడ్ అని పదం మీకు కనిపిస్తే టక్కన రోమ్ అని మీరు పెట్టేయచ్చు. బండ గుర్తుది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే 75th FAO తాలూకా ఇది యానివర్సరీలోని మన ప్రైమ్ మినిస్టర్ విర్చువల్ ఈవెంట్ ద్వారా ఇది చేయడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ఏం చెప్పారు అంటే ఎంఎస్పి అంటే ఏంటి? మినిమం సపోర్ట్ ప్రైస్, రైట్. మినిమం సపోర్ట్ ప్రైస్ అండ్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ అంటే గవర్నమెంట్ ఎవరైతే ఫార్మర్స్, రైతుల దగ్గర నుంచి కొనుక్కునే విధానం ఏదైతే ఉందో, ఈ రెండు కంట్రీ యొక్క ఫుడ్ సెక్యూరిటీకి, మన భారతదేశం యొక్క ఫుడ్ సెక్యూరిటీకి ఇంపార్టెంట్ సోర్సెస్ అని చెప్పడం అనేది జరిగింది, రైట్. ఇంపార్టెంట్ పార్ట్స్ అని చెప్పడం అనేది ఆహార భద్రతకి ఈ రెండు వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అని చెప్పడం అనేది జరిగింది, రైట్. మనకు రీసెంట్గా తెలుసు చాలా కాంట్రవర్సీస్ జరిగినాయి. దేని మీద కాంట్రవర్సీస్ జరిగినాయి? 3 బిల్స్ ఏవైతే ఉన్నాయో, అగ్రికల్చర్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇదవ్వడం అనేది జరిగింది, కాంట్రవర్సీస్. మెయిన్ ఈ 3 అగ్రికల్చర్ బిల్స్ యొక్క మెయిన్ కాంట్రవర్సీ ఏంటి? ఏపీఎంసీస్ ఏవైతే ఉంటాయో, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీస్ ఏవైతే ఉంటాయో, అంటే ఫార్మర్స్ ఇక్కడికి ఫార్మర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు పండించినటువంటి పంటని ఈ ఏపీఎంసీస్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ అమ్ముకోవడం అనేది జరుగుతుంది. అక్కడ ఎవరు కొనుక్కుంటారు అంటే ఎవరైనా వేరే వాళ్ళు కొనుక్కుంటారు, దాంతోపాటు గవర్నమెంట్ కూడా కొనుక్కోవడం అనేది జరుగుతుంది. ఏపీఎంసీస్లో ఫార్మర్స్కి ఏమొస్తుంది అంటే ఎంఎస్పి రావడం అనేది జరుగుతుంది, మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర రావడం అనేది జరుగుతుంది, రైట్. అయితే ఈ బిల్స్ ద్వారా ఏం జరిగింది? ఏపీఎంసీస్లో అమ్మక్కర్లేదు అనేటటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఏపీఎంసీస్ వీక్ అయ్యే ఛాన్స్ ఉంది. దాని ద్వారా మినిమం సపోర్ట్ ప్రైస్ అనే సిస్టమే పడిపోతుంది. దాని ద్వారా ఏమవుతుంది అంటే కంట్రీస్ యొక్క ఫుడ్ సెక్యూరిటీ, ముఖ్యంగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, పంచదార కార్డులు మనం ఇవి అంటాం కదా, రైట్. మనం ఏవైతే రేషన్ కార్డులు అంటాం కదా, ఈ సిస్టమ్కే పూర్తిగా భంగపాటు కలిగే అవకాశం ఉంది, చాలామంది ఫుడ్ను కోల్పోయే అవకాశం ఉంది అని చెప్పడం అనేది అపోజిషన్స్ అనడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ఏం చెప్పారు అంటే ప్రైమ్ మినిస్టర్, ఏపీఎంసీస్ అనేవి వాటికి ఓన్ ఐడెంటిటీ ఉంది, ఓన్ స్ట్రెంగ్త్ ఉంది, రైట్. వాటిని సెపరేట్గా వీక్ చేయడం ఏంటి? వాటికి చాలా స్ట్రెంగ్త్ ఉంది, వాటికి ఓన్ ఐడెంటిటీ కూడా ఉంది. దాంతోపాటు ఏపీఎంసీస్ గురించి ఏం చెప్పారు అంటే గత 6 ఏళ్లలో మొత్తం 2500 కోట్లని వీటిని మోడర్నైజ్ చేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, ఏపీఎంసీస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మేము ఖర్చు పెట్టాం. ఇలా మేము ఖర్చు పెట్టినప్పుడు మేము ఏపీఎంసీస్ని ఎందుకు వీకెన్ చేయాలనుకుంటున్నాం? ఏపీఎంసీస్ ఎవరి అండర్లో ఉంటాయండి? మామూలుగా స్టేట్ గవర్నమెంట్స్ అండర్లో ఉండడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను, చాలాసార్లు వీటి గురించి నేను మాట్లాడడం అనేది జరిగింది. ఏపీఎంసీస్ అనేవి ఉంటాయి, దాంతోపాటు ఎంఎస్పి సిస్టమ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎంఎస్పి సిస్టమ్, గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్, ఈ రెండు ఏంటి? దే ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ అని చెప్పి ఎవరు చెప్పడం జరిగింది? మన ప్రైమ్ మినిస్టర్ చెప్పడం అనేది జరిగింది, రైట్. మీరు ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే మనం ఇప్పుడు అసలు ఎంఎస్పి అంటే ఏంటో తెలుసుకోవాలి, ఏపీఎంసీస్ గురించి తెలుసుకోవాలి. దీని గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం. ఫస్ట్ వినండి, బిగినర్స్ ఎవరైనా ఉంటే మీకు డీటెయిల్డ్గా అర్థమైపోతుందండి, జాగ్రత్తగా వినండి. ఎంఎస్పి అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ మనకి ఫార్మర్స్ ఉంటారు, మీ అందరికీ తెలుసు. ఒకవైపు గవర్నమెంట్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు, రైట్. ఫార్మర్స్ ఏం పండిస్తారు? ఏం చేస్తారండి ఫార్మర్స్? పంటలు పండించడం అనేది జరుగుతుంది, రైట్. ఫార్మర్స్ పండిస్తారు ఏంటి? పంటలు. ఒక నిమిషం అండి. ఫుడ్ గ్రెయిన్స్ పండించడం అనేది జరుగుతుంది. ఫార్మర్స్ పండించినటువంటి ఈ ఫుడ్ గ్రెయిన్స్ని వీళ్ళు ఎవరు తీసుకుంటారంటే గవర్నమెంట్ ప్రొక్యూర్ చేయడం అనేది జరుగుతుంది, గవర్నమెంట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ తీసుకొని ఏం చేస్తుంది? ఫార్మర్సే కొంత మొత్తం చెల్లించడం అనేది జరుగుతుంది, రైట్. ఏం చేస్తుంది? కొంత డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ డబ్బులు ఏవైతే ఉంటాయో, ఆ మనీ ఏదైతే ఉంటుందో దానినే మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాం.
ఫార్మర్స్ నుండి కొనుక్కొని, అంటే రేట్ అట్ విచ్ ద గవర్నమెంట్ బైస్ గ్రెయిన్స్ ఫ్రమ్ ఫార్మర్స్ దగ్గర నుంచి గ్రెయిన్స్ కొనుక్కొని గవర్నమెంట్ ఇచ్చేటటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో దాన్ని మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాం, కనీస మద్దతు ధర అనడం అనేది జరుగుతుంది. రైట్. ఎందుకండి ఎందుకు గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసుకోవాలి? గవర్నమెంట్ దగ్గర ఏం చేసుకుంటుంది గ్రెయిన్స్ని అని చెప్తే, గవర్నమెంట్ ఏం చేస్తుందండి, పీడిఎస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, అంటే మనకి రేషన్ ద్వారా సబ్సిడైజ్డ్ ఫుడ్ అనేది ఇస్తున్నారు కదా, రైట్, తక్కువ కాస్ట్కి ఫుడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది కదా పంచదార కార్డుల ద్వారా, అలా గవర్నమెంట్ వాటిని పంచడం అనేది జరుగుతుంది. అది ఎంఎస్పి యొక్క ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ సిస్టమ్ యొక్క మెయిన్ రీజన్ ఏంటి, అసలు ఎందుకు ఇది చేస్తారు అంటే, ప్రైస్ వాలటాలిటీ, గ్రైన్స్ యొక్క ప్రైస్ మారుతూ ఉంటుంది. ఆ మారేటప్పుడు పెరిగితే పర్లా, తగ్గినప్పుడు ప్రభావం అనేది ఎవరి మీద పడుతుంది, రైతు మీద పడుతుంది. రైతు చాలా నష్టపోతాడు. రైతు నష్టపోతే మనకు దేశమే కుప్పకూలిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకు, మన కంచంలో ఫుడ్ అనేది పెట్టేవాడు ఎవడు, రైతు. సో ప్రైస్ వాలిటాలిటీ ఏదైతే ఉంటుందో వాటిని ఇది చేయడానికి ఇది అనేది ఎంఎస్పి సిస్టమ్ అనేది జరుగుతుంది. దాంతోపాటు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కష్టానికి, వాళ్ళు పెట్టిన పెట్టుబడికి దానికి తగినట్టుగా రెమ్యునరేటివ్ ప్రైసెస్ అనేవి ఉండాలి. టు ఎన్ష్యూర్ రెమ్యునరేటివ్ ప్రైసెస్ గురించి కూడా ఎంఎస్పి సిస్టమ్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. రైట్. అయితే ఈ ఎంఎస్పి గవర్నమెంట్ ఎంత మనీ ఇవ్వాలో ఏంటో అనేది ఎవరు నిర్ణయిస్తారు సార్, ఈ మనీని ఎవరు నిర్ణయిస్తారు అని డీటెయిల్డ్గా మనం మాట్లాడదాం. ఏ ఫ్యాక్టర్స్ మీద నిర్ణయిస్తారు, వీటన్నింటి గురించి తెలుసుకుందాం. చూడండి, ఎంఎస్పి సిస్టమ్ ఏదైతే ఉందో, మన ఎంఎస్పి ఏదైతే ఉందో, ఎంఎస్పిని ఎవరు నిర్ణయిస్తారు అంటే, ఎంత ఉండాలి, ఎలా ఉండాలి అని చెప్పి ఎవరు రికమెండ్ చేస్తారు అంటే, కమిషన్ ఫర్ అగ్రికల్చర్. నేను చెప్తున్నాను చూడండి, ఇక్కడ రికమెండ్ అని రాస్తున్నాను, ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరు రికమెండ్ చేస్తారు, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్, సిఏసిపి రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. సిఏసిపి ఏ ఫ్యాక్టర్స్ మీద రికమెండ్ చేస్తుందో నేను ఇక్కడ రాస్తాను చూడండి. ముందు ఫస్ట్ డిమాండ్ అండ్ సప్లై, దేని ద్వారా ఏ ప్రైస్ అయినా నిర్ణయించడం ఎలా నిర్ణయిస్తారు, డిమాండ్ ఎంత ఉంది, సప్లై ఎంత ఉంది, దాన్ని బట్టే కదా ఏ ప్రైస్ అయినా నిర్ణయం అనేది జరుగుతుంది. దాంతోపాటు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్ ఎంత ఉంది, ఎంత అయింది, వీటిని పండించడానికి ఎంత కాస్ట్ అనేది రైతుకు అవ్వడం అనేది జరిగింది. దాంతోపాటు ప్రైస్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, డొమెస్టిక్ మార్కెట్లోని ఇంటర్నేషనల్ మార్కెట్లోని ప్రైస్ ట్రెండ్స్ అనేవి ఎలా ఉన్నాయి. దాంతోపాటు రైతుకి ఒక మినిమం 50%, అంటే రైతుకు 100 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి, ఈ రైతుకి ప్లస్ 50% మార్జిన్ అనేది ఇవ్వాలి. అంటే అలా 50% మార్జిన్ అనేది ఎన్ష్యూర్ చేసే విధంగా ఏ మినిమం ప్రైస్ ఆఫ్ 50% యాజ్ ద మార్జిన్ ఓవర్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 100 రూపాయలు అయింది అనుకోండి రైతుకి ఖర్చు, దాని మీద 50% వచ్చేలాగా రైతుకి ఇది అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏదైతే ఉంటుందో, ఏది చేసినా గవర్నమెంట్ ఏ వెల్ఫేర్ తీసుకొచ్చినా, ఎలాంటిది పెట్టి ఏ నిర్ణయం తీసుకున్నా, ఎందుకు జనాల యొక్క జీవన ప్రమాణాలని ముందుకు తీసుకెళ్ళడానికే ఏ ప్రభుత్వం అయినా పనిచేయడం అని, జనాల యొక్క సంక్షేమం కోసం పనిచేయడం అనేది జరుగుతుంది. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ నిర్ణయం అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. రైట్. దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ మీదుగా ఎవరు నిర్ణయిస్తారండి ఎంఎస్పి ప్రైస్ని, ఎవరు రికమెండేషన్స్ చేస్తారు, సిఏసిపి చేస్తుంది. ఎవరికి రికమెండ్ చేస్తుంది సార్, ఈ రికమెండేషన్స్ అన్నీ తీసుకెళ్ళి ఎవరికి చెప్తుంది అంటే, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. గుర్తుపెట్టుకోండి అమ్మా, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ దీనికి చెప్తుంది. ఫైనల్ డెసిషన్ ఎంఎస్పి ఎంత ఉండాలి, మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంత ఉండాలి అనేటటువంటి ఫైనల్ డెసిషన్ ఎవరు తీసుకుంటారు, సిసిఈఏ తీసుకుంటుంది. రికమెండేషన్స్ ఎవరు చేస్తారు, సిఏసిపి చేస్తుంది. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ రికమెండేషన్స్ చేస్తే ఫైనల్ డెసిషన్ ఎవరు తీసుకుంటారు, సిసిఈఏ తీసుకుంటుంది. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా నోట్ మేకింగ్ అనేది చేసుకోండి. అయితే ఈ సిసిఈఏ నిర్ణయించిన ధరకి ఎవరు రైతుల దగ్గర నుంచి తీసుకుని, ఇక్కడ గవర్నమెంట్ అని సింపుల్గా చెప్పేశాం. అసలు ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏ ఆర్గనైజేషన్ ప్రొక్యూర్ చేసుకుంటుంది, రైతుల దగ్గర నుంచి తీసుకునేది ఏంటి అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, ప్రొక్యూర్మెంట్ ఎవరు చేస్తారు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేయడం అనేది జరుగుతుంది. రైట్. అయితే ఎంఎస్పి ధరలు ఇప్పటి వరకు ఎంఎస్పికి ఒక ఫార్ములా ఉండడం అనేది జరిగిందండి. ఆ ఫార్ములా ఏంటో చెప్తాను చూడండి. ఎంఎస్పి నిర్ణయించడానికి ఫార్ములా
ఈ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉపయోగించుకొని ఒక ఫార్ములా అనేది పెడతారు. ఆ ఫార్ములా ఏంటి అంటే A2 ప్లస్ FL, A2 ప్లస్ FL. A2 అంటే ఏంటి అంటే క్యాష్ ఎక్స్పెండిచర్, రైతుకు అయినటువంటి నగదు రూపంలో అయినటువంటి ఎక్స్పెండిచర్, ఖర్చు ఏదైతే ఉంటుందో, క్యాష్ ఎంత ఖర్చు పెడతాడో పంట పండించడానికి ఆ క్యాష్ ఎక్స్పెండిచర్. FL అంటే ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీ, రైతుతో పాటు ఎవరైతే అన్పెయిడ్, ఈ క్యాష్ ఎక్స్పెండిచర్లో లేబర్ కాస్ట్ కూడా వస్తుందండి, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కష్టపడతారు కదా. సో అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్ ఏదైతే ఉంటుందో అది దీని కింద రావడం అనేది జరుగుతుంది. అయితే 2004లో మనకి దీని మీద ఒక కమిటీ వేయడం అనేది జరిగింది. ఎంఎస్పి నిర్ణయించడం మీద ఒక కమిటీ, నేషనల్ కమిషన్ ఆఫ్ ఫార్మర్స్ అనేది ఒకటి వేయడం అనేది జరిగింది. ఎవరు దానికి అధ్యక్షులు అంటే ఎంఎస్ స్వామినాథన్ గారు అధ్యక్షత వహించడం అనేది జరిగింది. రైట్. ఈ 2004లో ఏ రికమెండేషన్ చేశారంటే A2 ప్లస్ FL ఉంది కదా, దానికి A2 ప్లస్ FL ముందుది కదా, దీనికి ఒకటి యాడ్ చేశారండి. ఏం యాడ్ చేశారు సార్ అంటే C2 అనే దాన్ని యాడ్ చేయడం అనేది జరిగింది. A2 అంటే ఏంటో తెలుసు, C2 FL అంటే ఏంటో తెలుసు, C2 అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. C2 అంటే అర్థం ఏంటంటే రైట్, రైతుకి ల్యాండ్ కాస్ట్ అనేది ఉంటుంది కదా, ఎస్టిమేటెడ్ ల్యాండ్ కాస్ట్ యొక్క ల్యాండ్ రెంట్ అనేది ఉంటుంది కదా, ఆ ల్యాండ్ రెంట్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ల్యాండ్ రెంట్ అనేది కాస్ట్ కాదు, రెంట్, ల్యాండ్ రెంట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. దాంతోపాటు కాస్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రైతు ఒక దగ్గర నుంచి పంట పండించడానికి ఏం చేస్తాడు, అప్పు తీసుకొస్తాడు వేరే దగ్గర నుంచి, బ్యాంకుల దగ్గర నుంచి కానీ ఎక్కడైనా. సో ఆ ఇంట్రెస్ట్ పే చేయాలి కదా మరి రైతు, ఆ ఇంట్రెస్ట్ కూడా కలిపి రైతుకి ఇవ్వండి, ఎంఎస్పిలో యాడ్ చేయండి అని చెప్పి రికమెండేషన్స్ తీసుకురావడం అనేది జరిగింది. సరే సార్, ఎంఎస్పి అనేది అంటే ఏంటి అంటే ఏం చెప్పారు అంటే ద కాస్ట్ ఎట్ విచ్, ద రేట్ ఎట్ విచ్ గవర్నమెంట్ బైస్ గ్రెయిన్స్ ఫ్రమ్ ఫార్మర్స్, రైతుల నుంచి గవర్నమెంట్ ఏ రేటుకి అయితే కొనుక్కుంటుందో ఆ రేటుని మినిమం సపోర్ట్ ప్రైస్ లేదా కనీస మద్దతు ధర అన్నారు. అన్ని పంటలకి ఇస్తారా సార్ అంటే అన్ని పంటలకి ఇవ్వరు. ఎంఎస్పి అనేది ఎన్ని పంటలకి ఇస్తారు, 22 క్రాప్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది, 22 పంటలకు మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, వీటిని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ప్రైమ్ మినిస్టర్ మనకి ఈ ఈవెంట్లోని దీంతో పాటు దేని గురించి మాట్లాడారంటే ఇంకొక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడడం అనేది జరిగిందండి. ఆ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఫర్ గర్ల్స్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా ఈయన మాట్లాడడం అనేది జరిగింది. ఆడవాళ్ళకి మినిమం ఏజ్ ఎంత ఉండాలి మ్యారేజ్ చేసుకోవడానికి అనేటటువంటి ఇది కూడా దాని గురించి కూడా మాట్లాడడం అనేది జరిగింది. రైట్, ఎంత పెంచారు, ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది అంటే 18 ఇయర్స్ ఉండడం అనేది జరిగింది. దీన్ని ఎంతకి పెంచాలనుకుంటున్నారంటే 21 ఏళ్ళకి 21 ఇయర్స్కి పెంచడం అనేది జరుగుతుంది. రైట్, దీని మీద రీసెంట్గా మనకు తెలుసు జయా జైట్లీ కమిటీ అనేటటువంటిది ఒక కమిటీ అనేది దీని గురించి రికమెండేషన్స్ ఇవ్వడానికి ఇది చేయడం అనేది జరుగుతుంది. రైట్, మీ అందరికీ తెలుసు ఈ కమిటీ అనేది వేయడం అనేది జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. అయితే ఎందుకు సార్ ఆడవాళ్ళ తాలూకా ఇది అనేది పెంచాలి, ఎందుకు అసలు వాట్ ఈస్ ద రీజన్ అని చెప్పి మనం మాట్లాడుకుంటే రీజన్స్ ఏమున్నాయండి, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది పెరుగుతూ వస్తుంది. అంటే బిడ్డ పుట్టే టైంలో ఆడవాళ్ళకి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఆడవాళ్ళు తన ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆడవాళ్ళకి చిన్న వయసులో పెళ్ళి అయిపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి సరైన ఇది ఉండకపోవడం వల్ల, న్యూట్రిషన్ మీద కానీ దేని మీద కానీ అవగాహన ఉండకపోవడం వల్ల బిడ్డను కనే సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పి చెప్తున్నారు. దాంతోపాటు ఎడ్యుకేషన్ అనేది గర్ల్స్కి లోపించడం అనేది జరుగుతుంది. త్వరగా పెళ్లి చేసేయడం వల్ల ఏం జరుగుతుంది, చాలామంది మధ్యలో ఎడ్యుకేషన్ అనేది ఆపేయడం అనేది జరుగుతుంది. సో ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఒక ప్రాబ్లం అనేది జరుగుతుంది. దాంతోపాటు చిన్న ఏజ్లో పెళ్ళైన ఆడవాళ్ళకి, చిన్న ఏజ్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకి పుట్టిన పిల్లలంట వాళ్ళ తాలూకా హెల్త్ కూడా చాలా తక్కువ, హెల్త్ ఆఫ్ చిల్డ్రన్ కూడా చాలా ఇబ్బందిగా ఉందంట. రైట్, వాళ్ళ హైట్ సరిగ్గా లేకపోవడం, వాళ్ళ వెయిట్ సరిగ్గా లేకపోవడం, సరైన బరువు లేకపోవడం, ఇలాంటి సమస్యలతో వాళ్ళు బాధపడుతున్నారంట చిల్డ్రన్. సో వీటి వల్ల మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఏదైతే ఉంటుందో దానిని పెంచాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. ఎంతకు పెంచాలనుకుంటున్నారు, 18 ఏళ్ళ నుంచి 21 ఏళ్ళకి పెంచాలనుకుని చెప్పి గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది.
రైట్. ఇప్పుడు మనం 3 లేబర్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడాం, ఎంఎస్పి గురించి మాట్లాడాం, రైట్. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గురించి మాట్లాడాం. ఎవరు ఎంఎస్పి నిర్ణయిస్తారు, గవర్నమెంట్ ఎంత ఇది చేసింది, ప్రతిదీ మాట్లాడాం, రైట్. దాంతోపాటు మినిమం ఏజ్ ఆఫ్ గర్ల్స్ ఫర్ మ్యారేజ్ దాని గురించి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది, రైట్. అయితే ఏపీఎంసీస్ అని చెప్పి అన్నాం. ఏపీఎంసీస్ ఏం చేస్తాయి సార్? ఇది కూడా అదే చేస్తాయండి. ముఖ్యంగా రైతులకి వర్దీ ప్రైసెస్ ఏవైతే ఉంటాయో, రెమ్యునరేటివ్ ప్రైసెస్ ఏవైతే ఉంటాయో అవి ఒకటి. దాంతోపాటు రైతులకి టైమ్లీ పేమెంట్స్, డబ్బులు అందుతున్నాయి కరెక్టే, సరైన సమయానికి డబ్బులు అందకపోతే ఏం జరుగుతుంది? రైతు ఆత్మహత్యలకు పాల్పడడం అనేది జరుగుతుంది. ఏపీఎంసీస్ అవి చేయడానికి ఇదవ్వడం అనేది జరుగుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ లాస్ ఏం తీసుకొచ్చింది అంటే ఏపీఎంసీస్ కాకుండా రైతు తనకు యథేచ్ఛగా ఎవరికైనా కార్పొరేట్స్ కూడా అమ్ముకోవచ్చు అనేటటువంటి రూల్స్ తీసుకురావడం అనేది జరిగింది. దీని గురించి మీ అందరికీ తెలుసు, నేను ఆల్రెడీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను, రైట్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్టబుల్ బర్నింగ్, జస్టిస్ లోకూర్ స్టూడెంట్స్ టు సేవ్ ఎన్సిఆర్ అని చెప్పడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ని మనం స్టబుల్ బర్నింగ్ కదా, సో మనం దీన్ని ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. జిఎస్ పేపర్ 3లో మనం దీన్ని మాట్లాడతాం సిలబస్ పర్స్పెక్టివ్లో. జాగ్రత్తగా వినండి. మనం ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం తెలుసుకోవాలి, ఏంటి డీటెయిల్డ్గా దీని గురించి మాట్లాడదాం. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది స్టబుల్ బర్నింగ్, రైట్. ఫస్ట్ దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఢిల్లీ యొక్క పొల్యూషన్, ఎయిర్ క్వాలిటీ పరిస్థితి. మామూలుగా మనం గమనిస్తే ఢిల్లీ యొక్క ఎయిర్ క్వాలిటీ పరిస్థితి అనేది చాలా చాలా దారుణంగా ఉంది అని చెప్పి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ అని చెప్పి ఎవరు చెప్పారు? WHO చెప్పడం అనేది జరిగింది. ఈ రీజన్స్ ఏవైతే ఉన్నాయో WHO చెప్పింది, ఏదైతే పొల్యూషన్కి రీజన్స్ ఏం చెప్పింది, డిఫరెంట్ రీజన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అందులో మొదటి రీజన్ ఏంటి అంటే, చాలా రీజన్స్ ఇవ్వడం అనేది జరిగిందండి. దానిలో మోస్ట్ ప్రామినెంట్ రీజన్ ఏంటి అంటే స్టబుల్ బర్నింగ్. చెప్తాను స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటో డీటెయిల్గా మాట్లాడదాం, వినండి ముందు, రైట్. స్టబుల్ బర్నింగ్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. అయితే డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయండి. ఢిల్లీస్ యొక్క హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఏదైతే ఉందో అది కూడా ఒక రీజన్ అయింది. దాంతోపాటు ఏవైతే ఇండస్ట్రియల్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో, వెహిక్యులర్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రీజన్స్. బట్ ఈ ఆర్టికల్స్ పర్స్పెక్టివ్లో స్టబుల్ బర్నింగ్ గురించి ఈరోజు రీసెంట్గా మాట్లాడదాం, రైట్. స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటి అంటే క్రాప్ రెసిడ్యూ. ఒక పంట పండిస్తారు, పంట కోత హార్వెస్టింగ్ అయిపోతుంది. హార్వెస్టింగ్ అయిపోగా ఒక ఫీల్డ్ ఏదైతే ఉందో ఫీల్డ్లో కొంత మిగిలిపోతుంది కదా, ఏవైతే కొంత మిగిలిపోయినటువంటి రెసిడ్యూ ఏదైతే ఉందో దానిని అవాయిడ్ చేయాలని రైతు వాటన్నింటినీ పోగొట్టాలి, రైట్. మిగిలిపోయినటువంటి పంట రైతు యొక్క భూమి మీద ఉండకూడదు. దానికోసం రైతు ఏం చేస్తాడు అంటే ల్యాండ్ని పూర్తిగా బర్న్ చేయడం అనేది జరుగుతుంది. హీ సెట్ టు ఫైర్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే టు రిమూవ్ క్రాప్ రెసిడ్యూ ఏదైతే ఉంటుందో దానిని రిమూవ్ చేయడానికి బర్న్ చేయడం అనేది జరుగుతుంది, రైట్. ఎందుకు దాన్ని రిమూవ్ చేయాలి అని మీరు నన్ను అడిగితే చూడండి, ఒకవేళ ఆ క్రాప్ అనేది ఆ రెసిడ్యూ అనేది అలాగే ఉండిపోయింది అనుకోండి, ఏం జరుగుతుంది అంటే పెస్టులు రావడం అనేది జరుగుతుంది, రైట్. డిఫరెంట్ పెస్ట్స్ అనేవి ఆ ల్యాండ్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ పెస్ట్స్ అనేవి అక్కడే ఉండిపోయి తర్వాత క్రాప్ ఏదైతే ఉంటుందో దానిని డ్యామేజ్, ఫ్యూచర్ క్రాప్ ఏదైతే ఉంటుందో దానిని డ్యామేజ్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్యూచర్ క్రాప్ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. దీని కారణంగా ఏం చేశారు వాళ్ళు, బర్న్ చేయడం అనేది ఫైర్ సెట్ చేయడం అనేది జరుగుతుంది ప్రతిసారి. ఎప్పుడు ఏ సీజన్లో అంటే ఖరీఫ్ సీజన్ ఏదైతే ఉంటుందో, ఖరీఫ్ సీజన్ పంట ఏదైతే ఉంటుందో, ఖరీఫ్ అంటే సమ్మర్ క్రాప్ అండి. ఖరీఫ్ క్రాప్ కోత అయిపోయిన తర్వాత ఖరీఫ్ క్రాప్ నుంచి రబీ క్రాప్కి వెళ్ళిపోతున్న మధ్యలో, అంటే వింటర్ క్రాప్కి ఏదైతే వెళ్తున్నారో ఈ మధ్యలో ఏం చేస్తున్నారు, స్టబుల్ బర్నింగ్ చేయడం అనేది జరుగుతుంది, రైట్. రబీ క్రాప్ వేసే ముందు ఖరీఫ్ క్రాప్ కోత అయిపోయిన తర్వాత స్టబుల్ బర్నింగ్ వేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ స్టబుల్ బర్నింగ్ యొక్క ఎఫెక్ట్స్ ఏంటి ఎఫెక్ట్స్ అని మాట్లాడదాం, చూడండి. స్టబుల్ బర్నింగ్ యొక్క ఎఫెక్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే మొదటి ఎఫెక్ట్ ఏంటంటే పొల్యూషన్, కాలుష్యం అండి.
దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఫైర్ అనేది అంత ఎత్తున సెట్ చేయడం వల్ల ఫీల్డ్స్కి రైట్ ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువగా అవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ స్టబుల్ బర్నింగ్ ఏ రీజియన్స్లో చూడడం అనేది జరుగుతుంది అంటే హర్యానా, యూపీ, రాజస్థాన్, పంజాబ్. ఎక్కడైతే ప్యాడీ ఉంటుందో రైట్ ప్యాడీ పండించేటటువంటి ఇవేవైతే ఉంటాయో అక్కడ ఇది ఎక్కువగా చూడడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇంకొక ఎఫెక్ట్ ఏమవుతుందంటే ఇలా సాయిల్ని ఇలా పూర్తిగా ఫీల్డ్ని బర్న్ చేయడం వల్ల స్టబుల్ బర్నింగ్ వల్ల సాయిల్ ఫెర్టిలిటీ అనేది పోతుంది. పొల్యూషన్ వల్ల ఏం జరుగుతుంది, టాక్సిక్ పొల్యూటెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ గాల్లోకి రిలీజ్ అయ్యి చాలా పొల్యూషన్ని క్రియేట్ చేయడం, కాలుష్యానికి చాలా కారణం అవ్వడం అనేది జరుగుతుంది. ఇది సాయిల్ ఫెర్టిలిటీ గురించి మనం మాట్లాడుకుంటే ఇలా బర్న్ చేయడం వల్ల సాయిల్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో న్యూట్రియంట్స్ అన్నీ ఇదవ్వడం అనేది జరుగుతుంది. లాస్ ఆఫ్ న్యూట్రియంట్స్, ఇట్ డిస్ట్రాయిస్ న్యూట్రియంట్స్ ఇన్ సాయిల్. సాయిల్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఫెర్టిలిటీ, సాయిల్ యొక్క ఫెర్టిలిటీ సారం ఏదైతే ఉంటుందో అది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. రైట్, ఇంకొకటి ఏంటి అంటే హీట్ పెనట్రేషన్ అండి. ఇలా కాల్చడం వల్ల ఏమవుతుంది అంటే ఆ వేడి భూమి అంతర్భాగంలోనే, భూమి సాయిల్ దీనిలోనే ఉండిపోవడం అనేది జరుగుతుంది. హీట్ పెనట్రేషన్ ఇంటూ సాయిల్లోకి ఇదవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే పంటకి యూజ్ అయ్యేటటువంటి మైక్రోబ్స్ ఏవైతే ఉంటాయో మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో యూస్ఫుల్ మైక్రోబ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చచ్చిపోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు సాయిల్ కూడా వేడవ్వడం అనేది జరుగుతుంది. రైట్, సాయిల్ వేడవ్వడం వల్ల కూడా నెక్స్ట్ పంటకి ఇబ్బంది కలగడం అనేది, క్రాప్ తాలూకా రిజల్ట్ అనేది తగ్గడం అనేది జరుగుతుంది. రైట్, అవుట్పుట్ తగ్గడం అనేది జరుగుతుంది. సో ఇవి మనం ఎఫెక్ట్స్గా మాట్లాడుకోవచ్చు. అయితే మనం ఏం చేస్తే ఇదవుతుంది సార్, మనం ఏమేం చేయగలం, వాట్ ఆర్ ద వేస్, ఫ్యూచర్ వే ఫార్వర్డ్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే మొదటిది ఏంటి అంటే టెక్నాలజీ, సమర్థవంతంగా టెక్నాలజీ వాడాలి. స్టబుల్ బర్నింగ్ ప్లేస్లో క్రాప్ రెసిడ్యూని పూర్తిగా ఇది చేయడానికి ఏం వాడాలంటే టెక్నాలజీని వాడడం అనేది జరగాలి. ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఉండడం అనేది జరగాలి. దాంతోపాటు స్టబుల్ బర్నింగ్ చేయనటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనేది కూడా చేయాలి. ఇన్సెంటివ్స్ ఇవ్వడం కూడా చేయడం అనేది చేయాలి. దాంతోపాటు డిఫరెంట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఎన్జిఓస్, ఒక్క ఫార్మర్ ఈ టెక్నాలజీని ఇన్వెస్ట్ చేయలేడు కాబట్టి, రైట్, ఈ మిషనరీని అఫోర్డ్ చేయలేడు కాబట్టి, సో ఏం చేయాలంటే డిఫరెంట్ సహకార సంఘాలు అందరూ ఏర్పడి ఒక ఫార్మ్ మిషనరీ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా పెట్టుకొని ఒకరి తర్వాత ఒకరు వాటిని వాడుకోవడం, టెక్నాలజీని వాడుకోవడం అనేది చేయాలి. దాంతోపాటు రైతులకి స్పెషల్ స్కీమ్స్ అనేవి అనౌన్స్ చేయాలి. ఎందుకు బర్న్ చేస్తున్నారు, ఎందుకండి బర్న్ చేస్తున్నారు, మొత్తం ఏదైతే ఉంటుందో రెసిడ్యూ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా ఏరలేక, దాన్ని కంప్లీట్గా కలెక్ట్ చేయలేక కష్టపడి సింపుల్ బర్నింగ్ అనేది ఈజీ కాబట్టి చేస్తున్నారు. సో స్పెషల్ ఇప్పుడు మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఉంది. అలాంటి వాటిల్లో వీటిని ఇంక్లూడ్ చేసామనుకోండి, ఈ రెసిడ్యూ కలెక్షన్ అనే దాన్ని ఇంక్లూడ్ చేసామనుకోండి, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, డబ్బుల కోసమైనా ఆ కలెక్షన్ అనేది చేపడతారు, బర్నింగ్ అనేది మానుకుంటారు. సో ఎక్స్టెండ్ అనేది స్కీమ్స్ అనేవి అలాంటి వాటికి ఎక్స్టెండ్ చేయడం అనేది జరగాలి. రూరల్ ఎంప్లాయ్మెంట్ అనేది అలా సృష్టించడం అనేది జరగాలి. ఈ స్టబుల్ బర్నింగ్కి ఎగెనిస్ట్గా సృష్టించడం అనేది జరగాలి. ఇలాంటివి జరిగినప్పుడు మనం స్టబుల్ బర్నింగ్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఎందుకంటే స్టబుల్ బర్నింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ ఢిల్లీస్ డ్రాస్టిక్ ఎయిర్ పొల్యూషన్ అండి. డ్రాస్టిక్ ఎయిర్ క్వాలిటీ ఏదైతే ఉందో దానికి మెయిన్ కారణం ఏంటంటే, మేజర్ రీజన్ అంటే స్టబుల్ బర్నింగ్. రైట్, సో స్టబుల్ బర్నింగ్ ఎదుర్కోవడం అనేది ఉండాలి. రైట్, ఐ హోప్ ఈ ఆర్టికల్ తాలూకా ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఏమైంది ప్రజెంట్ ఉన్నటువంటి ఏం జరిగింది అంటే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లీడ్గా ఉన్నటువంటి సుప్రీంకోర్టు బెంచ్ ఏదైతే ఉందో అది ఒక కమిటీ వేయడం అనేది జరిగిందండి. ఆ కమిటీలో మెంబర్స్ ఎంతమంది అంటే సింగిల్ మెంబర్ కమిటీ, 1 మెంబర్ కమిటీ. ఆ మెంబర్ పేరేంటి అంటే జస్టిస్ లోకూర్. ఎందుకు వేయడం జరిగింది అంటే టు మానిటర్ స్టబుల్ బర్నింగ్ ఇన్ దీస్ పంజాబ్, హర్యానా అండ్ ఉత్తరప్రదేశ్ ఏదైతే ఉందో, పంజాబ్, హర్యానా అండ్ ఉత్తరప్రదేశ్లో స్టబుల్ బర్నింగ్ని మానిటర్ చేయడానికి,
రైట్ ఈ స్టబుల్ బర్నింగ్ ఇన్స్టెన్సెస్ని తగ్గించడానికి, రైట్ ఫార్మర్స్ని ఇది చేయడానికి ఇది ఏదైతే ఉంటుందో జస్టిస్ లోకూర్తో ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. రైట్ అయితే ఈయన తన రిటైర్మెంట్కి ముందు బిఫోర్ హిజ్ రిటైర్మెంట్ 2 ఇయర్స్లో రిటైర్ అవుతున్నారంట. సీనియర్ జడ్జ్ అంటే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఈ 2 ఇయర్స్ ఈ స్టబుల్ బర్నింగ్ మీద వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఈయనకి సపోర్ట్ చేయడానికి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే స్టూడెంట్ గ్రూప్స్ అండి. రైట్ ఈయనకి అసిస్ట్ చేసేది ఎవరు అంటే స్టూడెంట్ వాలంటీర్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో, రైట్ దేనిలో అంటే నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, దాంతోపాటు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఢిల్లీ యొక్క ఎయిర్ పొల్యూషన్ని తగ్గించడంలో భాగంగా స్టబుల్ బర్నింగ్ని ఎదుర్కొనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. స్టబుల్ బర్నింగ్కి ఎగెనెస్ట్గా వీళ్ళందరూ కలిపి వర్క్ చేయడం అనేది జరుగుతుంది అలాంగ్ విత్ జస్టిస్ లోకూర్. రైట్ స్టూడెంట్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో ఈ పంజాబ్, హర్యానా, యూపీలో ఆ డిఫరెంట్ ఫీల్డ్స్కి వాళ్ళు ప్యాట్రోలింగ్ చేయడం అనేది జరుగుతుంది. స్టబుల్ బర్నింగ్ చేస్తున్నారా, ఎలా ఉంది, ఏంటి అని చేయడం జరుగుతుంది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి రైతులకి అవేర్నెస్ కల్పించడం అనేది జరుగుతుంది. రైట్ అవేర్నెస్ కల్పించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ దీనికి ఎగెనెస్ట్గా పనిచేస్తున్నటువంటి మొబైల్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మొబైల్ టీమ్స్, రైట్ ఇప్పుడున్నటువంటి స్టబుల్ బర్నింగ్కి ఎగెనెస్ట్గా పనిచేస్తున్నటువంటి నోడల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కలిసికట్టుగా స్టబుల్ బర్నింగ్ మీద యుద్ధం ప్రకటించనున్నారు. వీళ్ళందరూ కలిసి స్టబుల్ బర్నింగ్కి దీనిగా ఇవ్వనున్నారు అని చెప్పడం అనేది జరుగుతుంది. రైట్ వీళ్ళందరూ కలిసి 15 రోజులకు ఒకసారి ఫర్ ఎవ్రీ ఫోర్ట్నైట్ అండి, ఫోర్ట్నైట్ అంటే 15 రోజులు, రైట్ ప్రతి 15 రోజులకు ఒకసారి సుప్రీంకోర్టు నియమించినటువంటి ఒక ఏదైతే సుప్రీంకోర్టు కమిటీ ఏదైతే ఉంటుందో ఆ సుప్రీంకోర్టు నియమించినటువంటి ఒక అథారిటీ ఏదైతే ఉంటుందో దానికి రిపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ అథారిటీ ఏంటండి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అథారిటీ ఈపీసీఏ. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అథారిటీ ఈపీసీఏకి వీళ్ళు ప్రతి 15 రోజులకి తమ నివేదిక స్టబుల్ బర్నింగ్ మీద తమ రిపోర్ట్ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఎవరండి ఈ కమిటీకి హెడ్గా ఉన్నారు? ఒక సింగిల్ మెంబర్ కమిటీ జస్టిస్ లోకూర్. వీళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు? స్టూడెంట్ వాలంటరీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ స్టూడెంట్ వాలంటరీ ఫోర్సెస్, దాంతోపాటు నేషనల్ సర్వీస్ స్కీమ్లో ఉన్నటువంటి పీపుల్, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, దాంతోపాటు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మొత్తం స్టూడెంట్స్ అండ్ సీనియర్ జడ్జ్ అయినటువంటి ఈయన స్టబుల్ బర్నింగ్ ప్రివెంట్ చేయడానికి వర్క్ చేయనున్నారు అని చెప్పి ఆర్టికల్ చెప్పడం అనేది జరిగింది. సో స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటి, దాని తాలూకు ఎఫెక్ట్స్ ఏంటి, దాన్ని ఎలా నిర్మూలించవచ్చు, రీజన్స్ ఏంటి, ప్రతిదీ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా ఫేర్స్ పూర్లీ ఇన్ హంగర్ ఇండెక్స్. దీన్ని మనం పాలిటీ అండ్ గవర్నెన్స్ జిఎస్ పేపర్ 2లో మాట్లాడుకుంటామండి. రైట్ అయితే చూద్దాము హంగర్ ఇండెక్స్ అంటే ఏంటి, అసలు దాని గురించి ఏంటి, ఇండియా ఎలా ఇదైంది, ఈ ఆర్టికల్ పూర్తిగా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండమ్మా. రైట్ హంగర్ ఇండెక్స్ నేను ఆల్రెడీ ప్రతిసారి చెప్పాను. ఇండెక్స్ అంటే ఏంటి? సూచి. ఏదైనా ఒక చూపించే దాన్ని ఏమంటాము? ఇండెక్స్ అని చెప్పి అంటాం. రైట్ అయితే ఈ హంగర్ ఇండెక్స్ అనేది రీసెంట్గా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్ అనేది రీసెంట్గా రిలీజ్ చేయడం అనేది జరిగింది. ముందు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ గురించి తెలుసుకుందాం, దాని తర్వాత ఇండియా యొక్క ఏ ప్లేస్లో ఉంది ఏంటి అని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. చూడండి అమ్మా, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ జిహెచ్ఐ అని రాస్తున్నాను, మీరు మాత్రం ఫుల్ ఫామ్ రాసుకోండి నోట్స్లో. రైట్ జిహెచ్ఐ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది దిస్ ఈజ్ ఎన్ యాన్యువల్ రిపోర్ట్ అండి, అంటే ప్రతి ఏడు ఎవ్రీ ఇయర్ రావడం అనేది జరుగుతుంది. రైట్ ప్రతి ఇయర్ ఏ టైంలో వస్తుంది, ఏ నెలలో వస్తుంది అంటే అక్టోబర్లో రావడం అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం అక్టోబర్లో రావడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఎప్పుడండి పబ్లిష్ చేశారు దీన్ని అంటే 2006లో పబ్లిష్ చేయడం అనేది జరిగింది. మొదట 2006లో దీన్ని పబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఇట్ వాజ్ జాయింట్లీ పబ్లిష్డ్ బై 2 NGOs పబ్లిష్ చేయడం అనేది జరిగాయండి. ఎవరు వాళ్ళు అంటే కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెల్త్ హంగర్ హిల్ఫ్.
ఈ 2 NGOs ఏవైతే ఉన్నాయో, కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెల్త్ హంగర్ హిల్ఫ్ ఏదైతే ఉన్నాయో, ఈ రెండు కలిపి ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. అయితే 2015 ఎడిషన్ ఏదైతే ఉందో, 2020 ఎడిషన్ ఏదైతే ఉందో, ఈ ఎడిషన్ 15th ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అండి. 15th ఎడిషన్ ఈ సంవత్సరం రిలీజ్ అయింది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. అయితే దీని ఎయిమ్ ఏంటి, ఎందుకు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని ఇది చేస్తారు అని మనం మాట్లాడుకుంటే, ఏ కంట్రీ ఎలా ప్రోగ్రెస్ చేస్తుంది ఆకలిని నిర్మూలించడంలో, రైట్, ఏ కంట్రీ ఎలా ప్రోగ్రెస్ చేస్తుంది, దాంతోపాటు కంట్రీస్ యొక్క సెట్ బ్యాక్స్ ఏంటి, ఏ కంట్రీ పూర్గా పెర్ఫామ్ చేస్తుందా, ఎలా పెర్ఫామ్ చేస్తుంది. చెప్పాను కదా, ఇండెక్స్ అంటే ఏంటి, సూచి, చూపించేది, రైట్, అందుకోసమని ఇచ్చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు హంగర్, ఆకలికి ట్రాకింగ్ ఏదైతే ఉంటుందో, రైట్, మనం ఆల్రెడీ ప్రతిసారి చెప్పుకుంటున్నాం, కోటి విద్యలు కూటి కొరకే, రైట్. మనం ఏ పని చేసినా ఆకలి, మన కంచం నిండా భోజనం పెట్టుకొని చక్కగా తినడానికి, కడుపు నిండా తినడానికి, రైట్. ఫుడ్డే లేకపోతే ఏమైనా ఉందా, ఏమీ లేదు. సో హంగర్ ఏదైతే ఉంటుందో హంగర్ని ట్రాక్ చేయాలి, దాంతోపాటు హంగర్ పైన యుద్ధం ప్రకటించాలి. టు కంబాట్ హంగర్, హంగర్ని కంబాట్ చేయడానికి, మెజర్ చేయడానికి, ట్రాక్ చేయడానికి, రైట్, డిఫరెంట్ రీజియన్స్లో, డిఫరెంట్ గ్లోబల్ ప్లేసెస్లో, డిఫరెంట్ కంట్రీస్లో ఎలా ఉంది ఆకలి తాలూకా ఇది అని చెప్పి కనుక్కోవడం తెలుసుకోవడానికి ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది పనిచేస్తుంది. ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది ఇది చేయడానికి, క్యాలిక్యులేట్ చేయడానికి, మెజర్ చేయడానికి ఏంటి సార్ వాడతారు, వాట్ ఆర్ ద పారామీటర్స్, ఏ ఫ్యాక్టర్స్ అనేవి చూస్తారు అని చెప్పుకుంటే, ఫస్ట్ అండర్ న్యూరిష్మెంట్ అండి. అంటే సరైన న్యూట్రియంట్ ఫుడ్ తింటున్నారా లేదా, రైట్. ఒక వన్ బౌల్ ఆఫ్ ప్లేట్, మన ఒక ప్లేట్లోని పెట్టుకునే ఆహారం ఉంటుంది కదా, రైస్, కర్రీస్ కానీ ఏమైనా పెట్టుకుంటాం కదా, వీటన్నింటిలోని సరైన హెల్దీ న్యూట్రియంట్స్ ఉన్నాయా లేదా, రైట్, కావలసినంత న్యూట్రియంట్స్ అందుతున్నాయా లేదా అని చూడడం అనేది చూస్తారండి. నెక్స్ట్ రెండవది ఏంటి అంటే చైల్డ్ వేస్టింగ్. చైల్డ్ వేస్టింగ్ అంటే ఏంటి అంటే, చూడండి అమ్మా, పిల్లలు వాళ్ళ హైట్కి సరిపడా వెయిట్ ఉన్నారా లేదా అనేటట్టు చూస్తారు, రైట్. దీన్ని మెజర్ చేసేదాన్ని చైల్డ్ వేస్టింగ్ అనడం అనేది జరుగుతుంది, రైట్. దాంతోపాటు మూడవది ఏంటి అంటే చైల్డ్ స్టంటింగ్. ఈ పిల్లలు ఎంత ఏజ్ అంటే <5 years అండి. 5 ఏళ్ల లోపు ఉన్నటువంటి పిల్లలు వాళ్ళకు తగినటువంటి హైట్కి తగినట్టుగా వెయిట్ ఉందా లేదా చూసేదాన్ని చైల్డ్ వేస్టింగ్ అంటారు. దాంతోపాటు చైల్డ్ స్టంటింగ్. చైల్డ్ స్టంటింగ్ అంటే ఏంటి అంటే, ఈ పిల్లలు ఎవరైతే ఉంటారో 5 ఏళ్ల లోపల పిల్లలు, వీళ్ళు వాళ్ళ తాలూకా ఏజ్కి తగినట్టుగా వాళ్ళ హైట్ ఉందా లేదా, వాళ్ళ తాలూకా పొడుగు కరెక్ట్గా ఉన్నారా లేదా అని చెప్పేది చైల్డ్ స్టంటింగ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి అంటే చైల్డ్ మార్టాలిటీ రేట్ అండి. చైల్డ్ మార్టాలిటీ రేట్ అంటే శిశు మరణాలు అంటాం. చైల్డ్ మార్టాలిటీ ఏంటి, ఏం జరుగుతుంది, <5 years లోపు ఎంతమంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు అని చెప్పే రేట్ ఏదైతే ఉంటుందో చైల్డ్ మార్టాలిటీ. ఏ దేశంలో ఎలా ఉంది అని చూసి ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎలా ఇస్తారు సార్, ర్యాంకులు ఇస్తారా లేకపోతే ఎలా ఇస్తారు అని మనం మాట్లాడుకుంటే, దే విల్ బి గివెన్ ఎట్ ద స్కేల్ ఆఫ్ 0 to 100. 0 అంటే ఏంటి, 0 వచ్చింది అనుకోండి ఒక కంట్రీకి, ఆ కంట్రీలో అసలు ఆకలే లేదన్నట్టు, 0 హంగర్ అన్నట్టు. 100 వచ్చిందంటే 100కి 100 మంది ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆకలితో బాధపడుతున్నారు అని అర్థం. ఈ మధ్యలో స్కేల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే వరల్డ్ మొత్తానికి ఎంత ఉంది సార్ రేటింగ్ అంటే 0 to 100 మధ్యలో ఉండాలని చెప్పాను కదా, ఎంత ఉంది అంటే 18.2 ఉండడం అనేది జరిగింది. 18.2 ఉండడం అనేది జరిగింది. ఇది 2000లో ఎంత ఉంది అంటే 28.2 ఉండేది, రైట్. అంటే ఇది ఇప్పుడు సీరియస్గా ఉండేది 2000 టైమ్స్లో, ఇప్పుడు ప్రెజెంట్ మోడరేట్లీ లో లెవెల్కి రావడం అనేది జరిగింది, రైట్. ఆకలితో బాధపడే వాళ్ళు కాస్త తగ్గడం అనేది జరిగింది, రైట్. చెప్పాను కదా, 0 అంటే అస్సలు ఆకలితో ఎవరూ బాధపడట్లేదని, 100 అంటే ఎక్కువ బాధపడుతున్నారని, రైట్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇండియా పొజిషన్ ఏంటో చూద్దాం.
ఇండియాకి ఏం జరిగింది, ఇండియా పొజిషన్ ఏంటి అంటే మొత్తం 107 కంట్రీస్ మీద వాళ్ళు సర్వే చేస్తే ఇండియా అందులో 94th పొజిషన్లో ఉండడం అనేది జరిగింది. ఇది ఇండియా యొక్క పొజిషన్ అమ్మా. ఓకేనా, 94th పొజిషన్లో ఉండడం అనేది జరిగింది. ఎవరు? ఇండియా. రైట్. అయితే మేజర్ రీజన్స్ ఏంటి అని చెప్తే కాన్ఫ్లిక్ట్. ఫస్ట్ కాన్ఫ్లిక్ట్, యుద్ధ వాతావరణం ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజలు చాలా ఆకలితో ఉన్నారంట. రైట్. దాంతోపాటు క్లైమేట్ ఎక్స్ట్రీమ్స్, క్లైమేట్ చేంజ్ కానీ లేకపోతే క్లైమేట్ తాలూకా ఏవైతే డిజాస్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల కూడా చాలామంది ఆకలికి గురవ్వడం అనేది జరిగింది. మూడవది ఏంటి అంటే ఎకానమిక్ షాక్స్. ఇప్పుడు కోవిడ్-19 లాంటి ఎకనామిక్ షాక్ వచ్చింది అనుకోండి, ఎకానమీ అనుకోండి పూర్తిగా పడిపోయింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, జనాల చేతిలో డబ్బులు ఉండడం అనేది పోతుంది, జనాలు చాలా ఎంప్లాయ్మెంట్ పోతుంది, వాళ్ళ చేతిలో డబ్బులు పోతాయి. అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ మంది ఆకలితో బాధపడడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ద మోస్ట్ 3 ఇంపార్టెంట్ రీజన్స్ అని చెప్పడం అనేది జరిగిందండి. రైట్, ఇంపార్టెంట్ రీజన్స్ ఇవని చెప్పడం అనేది జరిగింది. అయితే మీ అందరికీ తెలుసు ఎస్టీజీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఎన్నవది జీరో హంగర్ అనేది, రెండవది గుర్తుపెట్టుకోండి, జీరో హంగర్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో రెండవది. మరి మొదటిది ఏంటి సార్? నో పావర్టీ అండి. పావర్టీని పూర్తిగా ఎలిమినేట్ చేయడం అనేది మొదటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అయితే ఇండియా స్కోర్ అనేది ఎంత ఉంది అంటే ఇండియాకి మామూలుగా 0 to 100 అని చెప్పుకున్నాం కదా. అయితే ఈ 0 to 100 మధ్యలో ఇండియా యొక్క స్కోర్ మామూలుగా 94th ర్యాంక్ ఉంది. బట్ స్కోర్ ఎంత ఉంది అంటే 27.2 ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా గ్లోబల్ స్కోర్ ఎంత ఉందని చెప్పుకున్నాం, 18.2 ఉంది. ఇండియా యొక్క స్కోర్ 27.2 ఉంది. అంటే ఏంటి, సీరియస్ పొజిషన్లో ఇండియా అనేది ఉండడం అనేది జరిగింది అని చెప్పారండి. రైట్. మామూలుగా సీరియస్ పొజిషన్లో ఉండడం అనేది జరిగిందని చెప్పారు. ఇంకా దారుణాతి బాధాకరమైన విషయం ఏంటంటే ఇండియా నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి కింద ఉండడం అనేది జరిగింది. రైట్. వాటి అండర్లో ఉండడం అనేది, వాటి ర్యాంకింగ్స్లో వాటికంటే తక్కువగా ఉండడం అనేది జరిగింది. రైట్. ముఖ్యంగా అండర్ న్యూరిష్మెంట్ అంటే న్యూట్రిషియస్ ఫుడ్ సరిగ్గా అందనటువంటి పిల్లలు ఏకంగా 14% పీపుల్ ఉండడం అనేది జరిగిందంట. 14% మంది ఉండడం అనేది జరిగిందంట. చైల్డ్ వేస్టింగ్ ఏదైతే ఉందో, చైల్డ్ వేస్టింగ్ అంటే ఏం చెప్పుకున్నాం, గుర్తెచ్చుకోండి. చైల్డ్ వేస్టింగ్ అంటే ఏం చెప్పుకున్నామండి, వాళ్ళ ఏజ్కి సరిపోయినట్టు హైట్కి సరిపడినటువంటి వెయిట్ లేకపోతే, వాళ్ళ హైట్కి సరిపడినటువంటి వెయిట్ లేకపోతే దాన్ని చైల్డ్ వేస్టింగ్ అన్నాం. చైల్డ్ వేస్టింగ్ ఇండియాలో ఎంతమంది బాధపడుతున్నారంటే 17.3% పిల్లలు బాధపడుతున్నారంట. దాంతోపాటు చైల్డ్ స్టంటింగ్ అని చెప్పుకున్నాం. చైల్డ్ స్టంటింగ్ అంటే ఏంటి, ఏజ్కి తగినట్టుగా హైట్ లేకపోవడం. రైట్. చైల్డ్ స్టంటింగ్ ద్వారా ఏకంగా 34.7% మెంబర్స్ ఇదవుతున్నారు అని చెప్పడం అనేది జరిగింది. రైట్. చైల్డ్ మార్టాలిటీతో ఏకంగా 3.7% చనిపోతున్నారు, శిశు మరణాలు 3.7% అనేవి నమోదవుతున్నాయి అని చెప్పడం అనేది జరిగిందండి ఈ ఇండెక్స్లో. రైట్. మీకు డీటెయిల్డ్గా ఇండెక్స్ అనేది ఎలా ఏం చెప్పారు, డీటెయిల్స్ ఏమి ఇచ్చారు అని మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్. ముఖ్యంగా ఈ చైల్డ్ స్టంటింగ్కి, చైల్డ్ తాలూకా వ్యాస్టింగ్కి, చైల్డ్ మార్టాలిటీ రేట్స్కి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఆడవాళ్ళకి త్వరగా పెళ్లి చేసేయడం అండి. అందుకే ఆడవాళ్ళ తాలూకా ఏజ్ ఏదైతే ఉంటుందో, మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని 18 నుంచి 21 ఇయర్స్ చేయడానికి ఆలోచనలు చేస్తున్నారు. రీసెంట్గా ఒక కమిటీని కూడా నియమించారు. నేను ముందు ఆర్టికల్లో చెప్పేటప్పుడు కూడా చెప్పాను. రైట్. ఆడవాళ్ళకి తక్కువ మ్యారేజ్లో చేయడం వల్ల పుట్టే పిల్లలు కూడా డిఫెక్ట్స్తో పుట్టడం అనేది జరుగుతుంది. రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫార్మ్ సెంటిమెంట్ సేస్ పాజిటివ్, ఐసీఆర్ఏ చెప్పడం అనేది జరిగిందండి. ఐసీఆర్ఏ అంటే ఏంటి ఫార్మ్ సెంటిమెంట్ అనేది పాజిటివ్గా ఉందని చెప్తున్నారు అన్నీ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. దీన్ని మనం దేనిలో చదువుకుంటాం, జిఎస్ పేపర్ 3 ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్లో చదువుకోవడం అనేది జరుగుతుంది. రైట్. మన ఇండియా అనేది ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ అనేది ఇండియాలో అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారని అందరికీ తెలుసు. అగ్రికల్చర్ అనేది మన జనాల జీవితాల్లో ఒక అంతర్భాగం. వ్యవసాయం అనేది మన తాలూకా ఇండియన్ లైఫ్ స్టైల్లో ఒక అంతర్భాగం. రైట్. ఇది ఒక సెపరేట్ వృత్తిగా, ఆక్యుపేషన్గా చూడకూడదు. ఇండియా మన లైఫ్ స్టైల్లోనే ఇది ఒక భాగం.
రైట్. మన ఇండియాలో ఫార్మర్ తాలూకా ఎంప్లాయ్మెంట్ కానీ ఫార్మర్స్ యొక్క స్ట్రెంత్ కానీ ఎక్కువగా ఉంటుంది. రైట్. అగ్రికల్చర్ అనేది మన ఇండియాలో ఏంటి, ఇండియాలో ఇండియన్ అగ్రికల్చర్ని ఏమంటారో తెలుసా? దే కాల్ ఇట్ గ్యాంబుల్ ఆఫ్ మాన్సూన్స్, ఋతుపవనాలు ఆడే జూదము అంటారంట. రైట్. ఎందుకంటే మాన్సూన్స్ బాగా ఉంటే ఇండియాలో అగ్రికల్చర్ బాగుంటుంది, మాన్సూన్స్ బాగా పోతే ఇండియాలో అగ్రికల్చర్ బాగోదు. రైట్. సో గ్యాంబిల్ ఆఫ్ మాన్సూన్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం మాత్రం అగ్రికల్చర్ మాత్రం చాలా పాజిటివ్గా ఉంది అని చెప్పడం అనేది జరుగుతుంది. రైతులందరూ నిజంగా చాలా లాభపడ్డారు అని చెప్పడం అనేది జరిగింది. ఎవరు చెప్పారంటే ఐసీఆర్ఏ చెప్పింది. ఐసీఆర్ఏ గురించి చెప్తాను లాస్ట్లో, ముందు వినండి. అసలు ఈ ఐసీఆర్ఏ ఏం చెప్పిందో చూద్దాం. హౌస్ హోల్డ్ ఇన్కమ్ అనేది స్థిరంగా ఉంది అని చెప్పడం అనేది జరిగిందండి. హౌస్ హోల్డ్ ఇన్కమ్ అనేది ఇట్ వాజ్ రిజైలెంట్ అని చెప్పడం అనేది జరిగింది. రైట్. స్థిరంగా ఉంది అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకంట హెల్దీ క్యాష్ ఫ్లోస్ అనేవి జరిగినాయి అని చెప్పడం అనేది జరిగింది. హెల్దీ క్యాష్ ఫ్లోస్ అనేవి హౌస్ హోల్డ్లోకి వెళ్ళినాయి అంటే మంచి డబ్బులు వచ్చాయి ఫార్మర్స్కి అని చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా రబీ ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉంటుందో గుర్తుపెట్టుకోండి, మనకి క్రాప్స్ ఏంటి, ఖరీఫ్ ఒకటి రబీ ఒకటి ఉండడం అనేది జరుగుతుంది. ఇదన్నీ మీ అందరికీ తెలుసు. రైట్. చూడండి, ఖరీఫ్ అంటే ఏంటి, సమ్మర్ క్రాప్. రబీ అంటే ఏంటి, వింటర్ క్రాప్. లాస్ట్ ఇయర్ వింటర్లో చేసినటువంటి క్రాప్ ఏదైతే ఉంటుందో అది పండుతుంది కదా, ఆ పంటకి ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉందో అంటే ఎక్కువ మంది కొనుక్కోవడం అనేది జరిగింది. గవర్నమెంట్ కానీ మిగిలిన వాళ్ళు కానీ ప్రొక్యూర్మెంట్ అనేది బాగా జరిగింది కాబట్టి గవర్నమెంట్ ఎవరికి ఫార్మర్స్కి లాభం అనేది బాగా వచ్చింది అని చెప్పారండి. ఈ అగ్రికల్చర్ సెక్టార్ అనేది బాగా ఉండడానికి రీజన్స్ ఏం చెప్పారో చూద్దాం. మొదటి రీజన్ నేనేం చెప్పాను, గ్యాంబిల్ ఆఫ్ మాన్సూన్స్ అన్నాను. ఫస్ట్ రీజన్ ఏం చెప్పారు అంటే మాన్సూన్స్ అనేవి బాగా ఉన్నాయని చెప్పారండి. హెల్దీ మాన్సూన్స్ అని చెప్పడం అనేది జరిగింది. రైట్. హెల్దీ మాన్సూన్స్ అని చెప్పడం అనేది జరిగింది. రెండవది ఏం చెప్పారు అంటే ఖరీఫ్ క్రాప్ బాగా వచ్చింది ఈ ఏడు, అంటే సమ్మర్ క్రాప్ మొన్న కోతలు ఏదైతే కోసారో ఆ క్రాప్ బాగా వచ్చింది అని చెప్పారు. లాస్ట్ ఇయర్ ఎండింగ్లో ఉన్నటువంటి వింటర్లో వచ్చినటువంటి రబీ క్రాప్ ఏదైతే ఉంటుందో దీని ప్రొక్యూర్మెంట్ బాగా జరిగింది అని చెప్పారు. రైట్. దీని ప్రొక్యూర్మెంట్ మాత్రం బాగా జరిగింది అని చెప్పారు. రైట్. ఇంకేం చెప్పారు, గవర్నమెంట్ తాలూకా ఫండింగ్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ సపోర్ట్ ఏదైతే ఉందో, ముఖ్యంగా MGNREGA స్కీమ్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, దీని ద్వారా ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది జరుగుతుంది. సో వాళ్ళకి పంట పండించడానికి ఏదైతే ప్రొడక్షన్కి కావాల్సిన డబ్బు అంటే విత్తనాలు కొనుక్కోవడానికి కానీ ఫెర్టిలైజర్స్కి కానీ కావాల్సిన డబ్బులు ఈ స్కీమ్ ఎవరైతే పనిచేసిన వాళ్ళకి ఈజీగా వచ్చింది గవర్నమెంట్ స్కీమ్ వల్ల. దాంతోపాటు PM కిసాన్ స్కీమ్ ఏదైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చేశారో దానివల్ల కూడా చక్కగా వచ్చినాయి. కిసాన్ క్రెడిట్ కార్డులు గట్రా లాంచ్ చేయడం అనేది జరిగింది కదా, దానివల్ల కూడా రైతుల చేతిలో డబ్బులు వచ్చి రైతులు వాటిని బాగా ఉపయోగపడడం అనేది జరిగింది. ఈ MGNREGA స్కీమ్ ఏదైతే ఉందో అది ఎంప్లాయ్మెంట్ని కూడా జనరేట్ చేసింది. మంచి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి వాళ్ళకి మంచి డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బుల్ని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు అని చెప్పడం అనేది జరిగింది. ఇవన్నీ ఈ రెండు స్కీములు ముఖ్యంగా గవర్నమెంట్ స్కీములు ఏం చేశాయి అంటే లిక్విడిటీ ప్రెజర్ ఏదైతే ఉంటాయో రైతుల మీద ఉన్నటువంటి లిక్విడిటీ ప్రెజర్ ఈజ్ చేశాయి, అంటే తగ్గించాయి. లిక్విడిటీ ప్రెజర్ని తగ్గించాయి అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకొకటి ఏం చెప్పారండి రీజన్, ఇది వెరీ ఇంపార్టెంట్ రీజన్ అండి, రివర్స్ మైగ్రేషన్ అని చెప్పారు. కోవిడ్-19 వల్ల ఏమైంది, మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట వాటి నుంచి ఎక్కడికి వచ్చారు, అర్బన్ ఏరియాస్ నుంచి రూరల్ ఏరియాస్కి రావడం అనేది జరిగింది. రైట్. అర్బన్ ఏరియాస్ నుంచి రూరల్ ఏరియాస్కి రావడం అనేది జరిగింది. సో దీనే రివర్స్ మైగ్రేషన్ అంటాం. మామూలుగా మైగ్రేషన్ ఎలా అవుతుంది, రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి వెళ్తారు, కానీ అర్బన్ ఏరియాస్ నుంచి రూరల్ ఏరియాస్కి రావడాన్ని ఏమంటాం, దీన్ని మైగ్రేషన్ అంటాం, దీన్ని రివర్స్ మైగ్రేషన్ అంటాం. రివర్స్ వచ్చారు కాబట్టి. సో రివర్స్ మైగ్రేషన్ ఏదైతే వచ్చిందో వచ్చిన వాళ్ళు ఏం చేశారు, వచ్చిన వాళ్ళు
ఈ వ్యవసాయం ఏదైతే ఉంటుందో ఈ ఆక్యుపేషన్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. సో వాళ్ళు ఈ అగ్రికల్చర్ సెక్టార్ అనేది బాగా ఇదవ్వడానికి హెల్ప్ అయింది అని చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ఎవరు రిపోర్ట్ ఇచ్చారని చెప్పుకున్నాం? ఐసీఆర్ఏ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పుకున్నాం. ఈ ఐసీఆర్ఏ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. చూడండి అమ్మా, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. చూడండి, ఐసీఆర్ఏ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. ఓకేనా? క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా. దిస్ ఇస్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏజెన్సీ ఇన్ ఇండియా అండి. ఇండియాలో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏజెన్సీ ఇది, క్రెడిట్ ఏజెన్సీ. క్రెడిట్ ఏజెన్సీస్ ఏం చేస్తాయి? ఇప్పుడు మనం ఎవరికైనా అప్పడిగాం అనుకోండి, అప్పడిగితే వాళ్ళు ఏం చేస్తారు? మామూలుగా అసలు వెంటనే ఇచ్చేస్తారా? ఎవరు వీడు తిరిగి కట్టగలడో లేదో ఆలోచిస్తారు కదా. ఆ తిరిగి కట్టగలరా లేదా ఒక ఇండివిజువల్ కానీ, ఒక అథారిటీ కానీ, ఒక ఇన్స్టిట్యూషన్ కానీ, ఒక ఆఫీస్ కానీ, ఒక కంపెనీ కానీ అప్పిస్తే తిరిగి కట్టగలరో లేదో నిర్ణయించేవి ఈ క్రెడిట్ రేటింగ్ కంపెనీస్. ఓకేనా? దాని సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఏంటి అంటే ఐసీఆర్ఏ. ఇది ఎప్పుడు ఇది అవ్వడం అనేది జరిగింది అంటే ఇట్ ఈస్ క్రియేటెడ్ ఇన్ 1991. ఎవరు క్రియేట్ చేశారండి దీన్ని అంటే ప్రామినెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అప్పట్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, దాంతోపాటు కమర్షియల్ బ్యాంక్స్, దాంతోపాటు ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్. ఈ ఫైనాన్షియల్ మీడియేషన్ చేస్తాయి కదా, రైట్, ఎన్బిఎఫ్సిస్ లాంటివి, ఇవన్నీ కలిపి దీన్ని తీసుకురావడం, ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఎందుకు? ఇట్ ఈస్ ఏ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. క్రెడిట్ వర్దీనెస్ ఆఫ్ ఏ బారోవర్ని చెప్పేది క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. అంటే ఒకటి తీసుకున్న అప్పుని తిరుగు కట్టగలడా లేదా అని చెప్పేది క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఎందుకు పెరిగింది, ఏంటి పెరిగింది, ఎవరిచ్చారు, వాళ్ళ గురించి డీటెయిల్డ్గా మీకు క్లియర్గా అర్థమైందనే అనుకుంటున్నాను. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పుతిన్ వాంట్స్ న్యూ స్టార్ట్ ట్రీటీ ఎక్స్టెండెడ్. దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం, జిఎస్ పేపర్ 2లో చదువుకుంటాం. అయితే ఏంటి న్యూ స్టార్ట్ ట్రీటీ అనేది మన సిలబస్లో మనం చదువుకోవాలి. రైట్, ఈ న్యూ స్టార్ట్ ట్రీటీ గురించి తెలుసుకుందాం. అసలు న్యూ అంటే కొత్త, ఇది మనకి తెలుసు. స్టార్ట్ అంటే దిస్ ఈజ్ ఎన్ యాక్రోనిమ్. దేనికి యాక్రోనిమో చూద్దాం ఒకసారి. చూడండి, ఈ స్టార్ట్ అనే దానికి అర్థం ఏంటి అంటే స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ. దీన్ని స్టార్ట్స్ అంటాం. దీనికి ఇంకొక పేరు ఏంటి అంటే స్ట్రాటజిక్ ఆర్మ్స్ బదులు న్యూక్లియర్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ అని కూడా అంటాం. అయితే చూడండి, ట్రీటీ అంటే ఏంటి? ఒప్పందం. రైట్, అయితే ఈ ఒప్పందం ఎవరి మధ్య జరిగింది సార్ అని ఆలోచించాలి. ఈ ఒప్పందం ఎవరి మధ్య జరిగింది అంటే చూడండి, యుఎస్ అండ్ రష్యా మధ్య జరగడం అనేది జరిగింది. రైట్, అసలు కథ ఏంటో చూద్దాం. చూడండి, మనకి 1947 నుంచి 1990 వరకు వరల్డ్ హిస్టరీలోనే ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అయింది. మీకు వెంటనే గుర్తొచ్చేయాలి. ఏమైంది? కోల్డ్ వార్ జరగడం అనేది జరిగింది. ఎవరెవరి మధ్య కోల్డ్ వార్? యుఎస్ ఒకవైపు, సోవియట్ యూనియన్ ఒకవైపు. యుఎస్ యొక్క ఎల్ఐస్ ఏవైతే ఉన్నారో వీళ్ళ తాలూకా స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, సోవియట్ యూనియన్కి వాళ్ళ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ అనేది జరిగింది. రైట్, ఈ కోల్డ్ వార్ అనేది ఎప్పుడు ఎండ్ అయింది? 1991లో ఎండ్ అయింది. 1991లో ఎండ్ అయిన తర్వాత ఏం చేశారు అంటే 1991లో ఈ రెండు కంట్రీస్, బోత్ యుఎస్ అండ్ రష్యా, న్యూక్లియర్ వెపన్స్ వాడకాన్ని, దాని తాలూకా ప్రొడక్షన్ని తగ్గించడానికి రైట్ ఏం చేశారు అంటే ఒక ట్రీటీ చేసుకున్నారు, ఒక ఫ్రేమ్ వర్క్ చేసుకున్నారు. ఆ ఫ్రేమ్ వర్క్ని ఏమంటాము అంటే స్టార్ట్ ఫ్రేమ్ వర్క్ అంటాం. స్టార్ట్ అంటే ఏంటి? స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్
ట్రీటీ అంటాం, లేదా న్యూక్లియర్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఫ్రేమ్వర్క్ చేసుకోవడం అనేది జరిగింది. అయితే ఈ న్యూ స్టార్ట్ ఫ్రేమ్వర్క్ అనేది ఇప్పుడు చేశారు. ఈ న్యూ స్టార్ట్ ట్రీటీ అనేది ఎవరెవరి మధ్య జరిగిందని చెప్పాం? రష్యా అండ్ యుఎస్ మధ్య జరిగిందని చెప్పాం. ఎప్పుడు జరిగింది అంటే 2010లో జరిగింది. ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది అంటే 2011లో ఫోర్స్లోకి రావడం అనేది జరిగింది. ఇది ఎప్పుడు ల్యాప్స్ అయిపోతుంది అంటే ఫిబ్రవరి 2021కి ల్యాప్స్ అయిపోతుంది ఈ ట్రీటీ. ఫిబ్రవరి 2021కి ఈ ట్రీటీ అనేది ల్యాప్స్ అయిపోతుంది. రైట్. ఒకవేళ ఎక్స్టెండ్ చేయకపోతే 5 years ఎక్స్టెండ్ చెయ్యాలి అనేటటువంటి ప్రొవిజన్ కూడా ఉంది, చెయ్యొచ్చు అనేటటువంటి ప్రొవిజన్ కూడా ఉంది. ఒకవేళ 5 years ఎక్స్టెండ్ చేయకపోతే ఫిబ్రవరి 2021 కల్లా ఇదైపోవడం అనేది జరుగుతుంది. ఈ న్యూ స్టార్ట్ ఇదేదైతే ఉందో దీనికి ఫార్మల్ నేమ్ ఏంటి అంటే మెజర్స్ ఫర్ ద further reduction and limitation of strategic offensive ఆర్మ్స్ అండి. స్ట్రాటజిక్ అఫెన్సివ్ ఆర్మ్స్ అంటే ఇక్కడ దేని గురించి మాట్లాడారంటే న్యూక్లియర్ వెపన్స్ గురించి మాట్లాడడం జరిగింది. రైట్. ఈ న్యూ స్టార్ట్ అనేది ఇది అవ్వడం అనేది జరిగిందండి. రైట్. ఇది దేన్ని రిప్లేస్ చేసింది అంటే మాస్కో, ట్రీటీ ఆఫ్ మాస్కో ఏదైతే ఉందో ముందు ట్రీటీ ఆఫ్ మాస్కో ఉండేది. ట్రీటీ ఆఫ్ మాస్కో అనేది ఎప్పుడుతో ఎండ్ అయింది అంటే 2012కి ఎండ్ అవ్వడం అనేది జరిగింది. 2012తో ఇది ఎండ్ అయిపోతుంది కదా. సో ఒకటి ఏదైనా చేసుకోవాలి, ట్రీటీ అనేది చేసుకోవాలి అనే ఉద్దేశంతో ట్రీటీ ఆఫ్ మాస్కో ప్లేస్లో ఏమొచ్చింది, న్యూ స్టార్ట్ రావడం అనేది జరిగింది. గుర్తు పెట్టుకోండి, ఈ న్యూ స్టార్ట్ ట్రీటీ అయితే రావడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే ఫిబ్రవరి 2021కి ఎక్స్పైర్ అయిపోతుందని చెప్పాం కదా. పుతిన్ ఏమంటున్నారంటే దీనిని ఇంకొక సంవత్సరం ఎక్స్టెండ్ చేయండి, 1 year ఎక్స్టెండ్ చేయండి అంటున్నారు. రైట్. 1 year ఎక్స్టెండ్ చేయమని చెప్పి పుతిన్ కోరడం అనేది యూఎస్కి అడగమని చెప్పి ఫారెన్ మినిస్ట్రీకి అడగడం అనేది ఒక ప్రపోజల్ పెట్టడం అనేది జరిగింది. మీకు న్యూ స్టార్ట్ ట్రీటీ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇలాంటి ప్రిలిమ్స్లో ఎక్కువగా అడుగుతుంటారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి మెయిన్స్ క్వశ్చన్ అడిగినప్పుడు కూడా మీరు ఇలాంటి వాటిని కోట్ చేస్తే బాగుంటుంది. రైట్. మీ స్పియర్ ఆఫ్ నాలెడ్జ్ ఇక్కడ వరకు పలానా ఆగిపోలేదు అని తెలుస్తుంది, కొన్ని ఎక్కువ విషయాలు తెలుసుకున్నారు అని అర్థమవుతుంది. సో ఇలాంటివి కూడా మనం జాగ్రత్తగా చదువుకోవాలి. రైట్. వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డీజిల్ సేల్స్ హింట్ రీబౌండ్ ఇన్ అక్టోబర్. ఇది మనం జిఎస్ పేపర్ 3 ఎకానమీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుందమ్మా. రైట్. ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్ మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ అంత ఇంపార్టెంట్ కానప్పటికీ, రైట్, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కానప్పటికీ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇది మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈ రివైవల్ ఆఫ్ ఎకానమీ గురించి కానీ లేకపోతే ఈ ఎకానమీ తాలూకా గ్రోత్ గురించి కానీ, రైట్, పోస్ట్ కోవిడ్-19 ఎకానమీ రివైవల్ కానీ, ఎకానమీ తాలూకా దీని గురించి కానీ ఒకవేళ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీరు కోట్ చేయడం అనేది బాగుంటుంది. రైట్. సపోజ్ ఇది ఉంది చూసారా, డీజిల్ సేల్స్ అనేవి మళ్ళీ మామూలు స్థాయికి రావడం అనేది జరిగింది. దాంతోపాటు ఏం చెప్పుకున్నాం, అగ్రికల్చర్ సెక్టర్ కూడా కోవిడ్-19 ఉన్నప్పటికీ అగ్రికల్చర్ సెక్టర్ ఇందాక పెరిగిందని చెప్పుకున్నాం, అగ్రికల్చర్ సెక్టర్ స్టేబుల్గా ఉండింది అని చెప్పుకున్నాం. సో ఇలాంటివి మీరు కోట్ చేసేటప్పుడు అయితే బాగుంటుంది అని చెప్పి ఆర్టికల్ పిక్ చేసుకోవడం అనేది జరిగింది. రైట్. అయితే జాగ్రత్తగా వినండి, ఈ ఆర్టికల్లో ఏం చెప్పారో చూద్దాం. ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు అంటే డీజిల్ యొక్క డిమాండ్ ఏదైతే ఉందో, డీజిల్ తెలుసు, ఇట్ ఈస్ ద మోస్ట్ కన్జ్యూమ్డ్ ఫ్యూయల్ ఇన్ ద కంట్రీ. మన దేశంలో మోస్ట్ కన్జ్యూమ్డ్ ఫ్యూయల్. ఈ డీజిల్ తాలూకా కన్జంప్షన్ ఏదైతే ఉందో, డిమాండ్ ఏదైతే ఉందో, బోత్ కన్జంప్షన్ అండ్ డిమాండ్. రైట్. కన్జంప్షన్ అనేది ఉంటేనే కదా కన్జంప్షన్ అనేది ఉంటేనే కదా డిమాండ్ ఉంటుంది. బోత్ కన్జంప్షన్ అండ్ డిమాండ్ ప్రీ కోవిడ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో,
కోవిడ్-19 ముందు ఉన్నటువంటి లెవెల్స్ ఏవైతే ఉన్నాయో దానికి టచ్ అయ్యాయి అని చెప్పడం అనేది జరిగింది. సేల్స్ అనేవి ఏకంగా 8.8% అనేవి పెరిగాయి అని చెప్పి ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ అక్టోబర్లోనే పెరగడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. రైట్, దిస్ ఈస్ ద ఫస్ట్ యాన్యువల్ ఇంక్రీజ్ అంటండి. మార్చ్లో లాక్డౌన్ విధించిన తర్వాత ఇదే డీజిల్ సేల్స్లో ఫస్ట్ యాన్యువల్ ఇంక్రీజ్ అంట. వాట్ మైట్ బి ద రీజన్స్? ఏమై ఉంటాయి రీజన్స్ ఒక్కసారి పెరగడానికి? మీ అందరికీ తెలుసు, ఈజీగా మీరు చెప్పేస్తారు. రీజన్స్ ఏమై ఉంటాయి? ఫస్ట్ అన్లాక్, రైట్, స్లోగా ఒక్కదొక్కటి తీస్తూనే ఉన్నారు, లాక్డౌన్స్ తీస్తూనే ఉన్నారు, రెస్ట్రిక్షన్స్ అనేవి ఈజ్ డౌన్ చేస్తున్నారు, ఎకానమీ అనేది ఓపెన్ అవుతుంది, రైట్, ఎకానమీ అనేది మళ్ళీ పుంజుకుంటుంది. సో ఇది ఒక రీజన్ అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. దాంతోపాటు ఏంటి? ఫెస్టివల్ సీజన్, రైట్, దసరా అండ్ దీపావళి సీజన్ వల్ల జనాలు ఒక దగ్గర నుంచి ఇంకొకరికి దగ్గరికి వెళ్ళడం కానీ, లేకపోతే షాపింగ్లకి వెళ్ళడం కానీ, రైట్, ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఈ యాక్టివిటీస్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి దానికోసం. దాంతోపాటు ఏంటి? ఎకానమీ ఓపెన్ అయింది కాబట్టి ఇండస్ట్రియల్ కన్జంప్షన్ ఏదైతే ఉంటుందో ఇండస్ట్రీస్ కూడా ఎక్కువ యూజ్ చేయడం అనేది జరుగుతుంటుంది ఫ్యూయల్ని. సో వీటి వల్ల మనం డీజిల్ రేట్స్ అనేవి, డీజిల్ సేల్స్ అనేవి అక్టోబర్ పెరిగాయి అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. దీస్ మైట్ బి ద రీజన్స్, రైట్. డీజిల్ అనేది ఏంటి? కంట్రీలోనే మోస్ట్ కన్జ్యూమ్డ్ ఫ్యూయల్ ఇన్ ద కంట్రీ అండి. దేశంలోనే మోస్ట్ కన్జ్యూమ్డ్ ఫ్యూయల్ ఏంటి? డీజిల్, రైట్. ఇంతేనండి ఈ ఆర్టికల్ మొత్తం. దిస్ ఆర్టికల్ టాక్స్ అబౌట్ ద డేటా. జస్ట్ మీకు ఈ ఆర్టికల్ ఇలా పిక్ చేసుకొని ఇలా ఇదైతే బాగుంటుందని చెప్పడం అనేది జరిగింది, రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్, రైట్.